శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. శ్రీ రాధాకృష్ణ రామాయణం 9వ భాగం కిష్కింధాకాండలో. ఇప్పటిదాకా కిష్కింధాకాండలో హనుమంతుడు రామ లక్ష్మణులను కలుసుకోవటం మొదలు రామ సుగ్రీవ మైత్రి, వాలి వధ, సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేసిన శ్రీరామచంద్రుడు, సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేసిన హనుమంతుడు, సుగ్రీవుడు రాముల వారిని కలవటం, సీతాన్వేషణకి నాంది, తరువాత స్వయంప్రభ అనే తాపసి వానరుల ఆకలి దప్పులు తీర్చి వారు చిక్కుకున్న బిలం నుండి బయటపడే మార్గాన్ని తెలుపుట, సీతమ్మ జాడ సంపాది అంగదాది వానరులకు తెలుపుట. కథాపరంగా ఇవన్నీ తెలుసుకున్నాం. అక్కడక్కడ సాధనాపరంగా కూడా ఈ సంఘటనలు అన్నీ తెలుసుకున్నాం. ఇక కిష్కింధాకాండలో ఆఖరి భాగం హనుమంతుని శక్తిని హనుమంతునికి తెలియజేసిన జాంబవంతుడు. అంటే సీతాన్వేషణంలో భాగంగా సీతమ్మ ఎక్కడ ఉన్నది అనేది సంపాతి అనే గ్రద్దరాజు, జటాయువు యొక్క సోదరుడు, అంగదాది వానరులకు తెలుపుతాడు. ఆ తర్వాత ఇక మిగిలింది లంకకి వెళ్ళటం. సో హనుమంతుని శక్తిని హనుమంతునికి తెలియజేసి లంకకి వెళ్ళేదానికి ప్రోత్సాహపరుస్తాడు జాంబవంతుడు. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం. ఇక కథలోకి వెళ్తే, అంగదాదులు సీత జాడ విని సంతోషించారు, ప్రాయోపవేశాన్ని మరిచారు. సీత జాడ తెలిపిన సంపాతికి తిరిగి రెక్కలు వచ్చాయి. అదే సీత లభిస్తుంది అనుటకు మంచి శకునం. అలా వానరుల వద్ద సెలవు తీసుకుని ఎగిరిపోయాడు సంపాతి. ఇక సీత జాడ తెలియడంతో అంగదాదులలో భయం నశించింది. ఇక అంతా మిగిలింది ప్రస్తుతం 100 యోజనాల సముద్రాన్ని దాటటం ఎలా అన్నదే అందరి ప్రశ్న. వానరులు వారి వారి బలాబలాలను ప్రకటించుకోవటం మొదలుపెట్టారు. గజుడు అనే వానరుడు 10 యోజనాల దూరాన్ని ఎగరగలను అన్నాడు. ఇక అంగదుడేమో 100 యోజనాల వరకు ఎగరగలను, కానీ తిరిగి రావటంలో సందేహాన్ని వెలిబుచ్చాడు. గవాక్షుడు 20 యోజనాలు ఎగురుతానన్నాడు. హనుమంతుడు వీరి మాటలను పట్టించుకునక మౌనంగా ఉండిపోయాడు. జాంబవంతుడు వయోవృద్ధుడు, చిరంజీవి. ఇలా అంగదుడు ఇతర వానరులు అన్న మాటలను విన్నాడు. నాయకుడన్నవాడు కార్యాలను చేయుటకు ఆజ్ఞాపించాలి కానీ తానుగా చేయరాదు. తప్పని పరిస్థితుల్లో తప్ప నాయకుడు సైన్యంలో కీలకమైన వ్యక్తి. వానిని రక్షించుకోవటం సైన్యం యొక్క బాధ్యత. నీవు పూజనీయుడవు, సమర్థుడవు, అయితే కార్య సాధన అనేది ముఖ్యమైనది అన్న జాంబవంతుని మాటకు అడ్డుపడ్డాడు అంగదుడు. సముద్రాన్ని దాటి సీతను కనుగొనే కార్యం సాధించగల సమర్థుని నాకు తెలియజెప్పమన్నాడు. జాంబవంతుడు అలా కనులు మూసుకొని దూరంగా ఉన్న హనుమంతుని చూపించాడు. అతనే సీతను
కనుగొనే సమర్థుడు అన్నాడు. అంగదునితో పాటు జాంబవంతుడు మారుతిని సమీపించారు. బల పరాక్రమములోనూ వేగంలోనూ నీవు గరుత్మంతునికి సమానుడవు. అయినా ఏమీ చేయలేని వాని వలె మౌనంగా ఎందుకున్నావు అని హనుమను ప్రశ్నించాడు జాంబవంతుడు. జాంబవంతుని పలకరింపుతో బాహ్యంలోకి వచ్చాడు హనుమ. ఇంకా జాంబవంతుడు ఈ విధంగా అన్నాడు, హనుమా, నీ బలం నీకు తెలియదు. నీవు నిన్ను మరచినావు కదా. అప్సరసలలో శ్రేష్ఠురాలు పుంజిక స్థల మహా సౌందర్యవంతురాలు శాపవశము చేత వానరరాజుగు కుంజరునికి పుత్రికగా జన్మించింది. అంజనా అను పేరుతో ప్రఖ్యాతిగాంచింది. కేసరికి భార్య అయ్యింది. అంజనాదేవి రూపలావణ్యాలను చూచి వాయుదేవుడు మోహించాడు. నాతో సమాన తేజస్సు బలపరాక్రమాలు గల పుత్రుడు కలుగుతాడు అన్నాడు. గమనంలోనూ వేగంలోనూ నాకు సమానమైనవాడు, స్వేచ్ఛారూపాన్ని కూడా ధరించగలవాడన్నాడు వాయుదేవుడు. ఆ వాయుదేవుని కుమారుడివే నీవు. బాల్యంలో సూర్యుని పండుగ భ్రమించి మింగబోయావు. జగత్తు అల్లకల్లోలమైంది. అది చూచిన ఇంద్రుడు నీపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దానితో పర్వత శిఖరంపై పడ్డావు. అప్పుడు నీ దవడ దెబ్బతిన్నది. దానితో అందరూ నిన్ను హనుమంతుడిగా పిలిచారు. వాయుదేవుడు ఇంద్రునిపై కోపించాడు. సృష్టిలో వాయువును స్తంభింపజేశాడు. దీనితో సకల ప్రాణులు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మాది దేవతలు దిగివచ్చి వాయుదేవుణ్ణి ప్రార్థించారు. వాయుదేవుడు ప్రసన్నత చెంది మరలా వీచుటకు ప్రారంభించాడు. బ్రహ్మాస్త్రము చేతను, ఇంద్రుడు వజ్రాయుధము చేతను, ఇతర దేవతలు వారి వారి ఆయుధాల చేత నీకు ప్రాణాపాయము లేకుండానట్లు వరమిచ్చారు. ఇంద్రుడు దీర్ఘాయువును ఇచ్చాడు. సూర్యుని గమనానికి సమానంగా ప్రయాణం చేస్తూ సూర్యుని వద్ద విద్యను అభ్యసించిన మేధావివి నీవు. నీ గమన శక్తిని నిరోధించే శక్తి మరొకటి లేదు కదా అని హనుమంతుని శక్తిని హనుమంతునికి గుర్తు చేశాడు జాంబవంతుడు. జాంబవంతుడు తన శక్తిని చెప్పగా హనుమంతుడు ఆశ్చర్యంగా శరీరాన్ని పెంచసాగాడు. దానిని చూచి సమస్త భూతములు ఆశ్చర్యపడ్డాయి. బుద్ధ్యా చాహం ప్రపశ్యామి మనశ్చేష్టా చమే తథా అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమః. సముద్రాన్ని దాటుతాను, సీతను చూడగలను, చింతించకండి, మనకందరికీ శుభం కలుగుతుందని అంగదాదులతో పలికాడు మారుతి. ఋషీణాంచ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాంచ ప్రసాదేన సంప్లవ త్వం మహార్ణవం. ఋషుల అనుగ్రహం చేత, కపివృద్ధుడగు జాంబవంతుని ఆశీర్వాదం చేత, గురువుల యొక్క దీవెనల చేత 100 యోజనాల సముద్రాన్ని లంఘించి సీతను తప్పగా చూడగలవు అంటూ మారుతితో పలికారు అంగదాదులు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.